హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? కుషాయిగూడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, కుషాయిగూడ ఏరియాలో ఉన్న వాళ్ళకి అయితే అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఈ టెంపుల్ గురించి. సో ఎవరైనా తెలియని అంటే కామెంట్ చేయండి. హనుమాన్ టెంపుల్ అసలు ఎంత పెద్ద విగ్రహం ఒకసారి చూడండి. ఇక్కడ అనుకోకుండా అయితే బస్ దిగడానికి ఇక్కడైతే పూజ అవుతూ జరుగుతుందన్నమాట. 2-3 సార్లు వెళ్ళినా ఈ టెంపుల్కి. కాకపోతే ఈరోజు ఏదో పూజ అవుతుంది కదా, సరే అని చెప్పేసి అయితే నేనైతే టెంపుల్కి వెళ్ళినా అనమాట. ఏం పూజ మీకు ఎవరైనా తెలిసే కామెంట్ చేయండి. అక్కడ అన్ని కలశాలు పెట్టి అయితే పూజ చేస్తున్నారు అనమాట. హోమం కాల్చినట్టు హోమం కూడా అక్కడ ఉందన్నమాట. సో ఏదో పూజ అయితే జరుగుతుంది. ఇంకా అక్కడికి వెళ్ళి మంచి దేవుడికి అయితే మొక్కేసుకొని మంచి దర్శనం అయితే చేసేసుకొని వచ్చిన. కీసరగుట్ట తర్వాత ఇక్కడే నాకు ఇంత పెద్ద విగ్రహం చూసాను అనమాట. నేను ఇంకా ఏ ఏరియాలో చూడలేదు, ఉండొచ్చు, కాకపోతే నేను చూడలేదు. సో ఇంక ఇక్కడ ఉన్నాయి ఎంత పెద్ద విగ్రహాలు అని చెప్పేసి అయితే నాకు అయితే కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ దేవుడు ఎలా ఉన్నాడో కూడా కామెంట్ చేయండి. అసలు ఎంత దూరం నుంచి చూసినా మనకైతే క్లియర్గా కనిపిస్తాడు అనమాట. దేవుడు అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. పైకి పోతే ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట. సో నేను ఇంకెళ్ళి దర్శనం అయితే మంచిగా కంప్లీట్ చేసేసుకొని అక్కడ నుంచి వచ్చేసిన అనమాట. సో మీకు ఎంతమంది తెలుసు ఈ కుషాయిగూడ ఏరియాలో హనుమాన్ టెంపుల్ పెట్టారని, హనుమాన్ విగ్రహం పెట్టారని చెప్పి కూడా కామెంట్ చేయండి. అలాగే మీరు ఎంతమంది దర్శనం చేసుకున్నారో కూడా కామెంట్ చేసేయండి. సో మీకు ఎలా అనిపించింది విగ్రహం కూడా కామెంట్ చేయండి. విగ్రహ ప్రతిష్ఠ రోజు అయితే అసలు చాలా అంటే చాలా పెద్దగా చేసారు అనమాట. అన్నదానము అంతా అసలు ఈ రోడ్ అంతా బ్లాక్ అయిపోయి ఉండే కుషాయిగూడ మొత్తము. చాలా బాగుండే. వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.